పిల్లల విషయంలో కూడా ఆడపిల్లని ఒకలాగా మగపిల్లని ఒకలాగా పెంచి వివక్ష చూపించి వీళ్ళు చేసే తప్పు. ఇప్పుడు ఏదైనా ఇలాంటివి జరగంగానే మామూలు సమాజం కూడా ఏమంటుంది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఆ టైంలో అక్కడికి వెళ్ళడానికి ఏం అవసరం, అంత లేట్ అవర్స్ అక్కడ ఎందుకు తిరగాలి, ఇవి కాదు కావాల్సింది. పనులు ఉంటాయి, ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక టైంలో వెళ్తే ఇది జరగచ్చు, ఇదైతే అప్రూవ్డ్, ఇది కాదు అని లేదు కదా. బట్టలు అలా వేసుకోవడం అంటే వాళ్ళకి ఎలా బట్టలు ఆ దీనికి ఎలా వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి బట్టలు వేసుకుంటారు, తప్పే ఉంది. మరి అలా అయితే వెస్ట్రన్ వరల్డ్ లో వాళ్ళంతా అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు రోజు రోజు జరగాలిగా. మన దగ్గర చీర కట్టుకున్న వాళ్ళ జోలికి ఎవరు రావట్లేదా? రావట్లేదు మేడం. అసలు చిత్తశుద్ధి, అసలు సంస్కారం మనుషుల్లో ఉంటే కదా ఇలాంటివి జరిగే అవకాశం. పెంపకం ఫస్ట్ మనం చెప్పుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం, అమ్మాయి అబ్బాయిని కూడా ఈక్వల్ గా పెంచడం. వీళ్ళకి ఏదైతే మహిళా సాధికారత అని మనం వేరేగా మాట్లాడుతున్నామో అట్లాగే ఎంపవర్మెంట్ అనేది అప్బ్రింగింగ్ లో చిన్నప్పటి నుంచే న్యాచురల్ గా రావాలి. అమ్మాయి ఒక దీనికి ఒక పర్పస్ కి, అబ్బాయికి ఒక పర్పస్ కి అన్నప్పుడు ఎవరికి ఉండే శక్తియుక్తులు వాళ్ళకు ఉన్నప్పుడు ఇద్దరిని ఈక్వల్ గా ట్రీట్ చేయడం అనేది అప్బ్రింగింగ్ నుంచి మొదలవాలి.